గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏ మార్గం అది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులు పో మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండను. నీతిమంతులు పో మార్గము జీవముతో నింపబడి ఉంటా ఉంది. ఒకని దృష్టికి సరిగా కనబడే మార్గము కలదు, తుదకి అది మరణమునకు దారితీయను. ఇంకో మాట కూడా ఉంది, ఒకని దృష్టికి న్యాయమైనదిగా కనబడు మార్గము కలదు, తుదకి అది మరణమునకు పోవును. కనుకనే మరణ మార్గం వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రభు ఏం చేస్తాడంటే మనలను కొద్దిపాటి శిక్షకి గురి చేస్తాడు. కారణం ఏంటి అంటే క్రింద రాశాడు, లోకముతో పాటు మనకు తీర్పు పొందక పోదు. ఒకప్పుడు తీర్పు ఉంది, తీర్పులో నుంచి మరణములో నుంచి జీవములోనికి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, తీర్పులో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. కానీ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? మళ్ళీ తీర్పును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవునా? చూడండి, మనం చదువుతూ వచ్చిన భాగంలో లోకముతో పాటు తీర్పు పొందక పోదు. 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కనుకనే ఒకప్పుడు శిక్ష పోయింది, రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. శిక్షావిధి లేదు. కలవరిశిలో రక్తం చేత శిక్ష కొట్టివేయబడింది. కొలసియన్స్కు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయాలు అనుకుంటాను 13వ వచనాల్లో ఆ రుణపత్రము కలవరిశిలో మేకులతో కొట్టివేయబడింది. ఆ రుణపత్రం మీద ఉన్న రాత తన యొక్క పరిశుద్ధమైన రక్తముతో ఏం చేశాడంట? తుడిచివేయబడింది. ఇప్పుడు రుణపత్రం ఖాళీగా ఉంది. ఎందుకంటే కలవరిశిలో రక్తం చేత ఆయన రుణపత్రాన్ని తీసివేశాడు. కొలసియన్స్కు పౌలు జ్ఞాపకం చేస్తాడు, మేకులతో సిలువకి కొట్టివేశాడు, రుణపత్రము ఖాళీగా ఉంది. కారణం ఏంటంటే రక్తము ఆ పాపాన్ని ఏం చేసిందంట? తుడిచింది, కడుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ అంటాడు, ప్రభు బలలో పాలు పొందితే మనకు శిక్ష ఉంది. కనుక అయోగ్యంగా బలలో పాలు పొందడానికి మనం ఎవరు కూడా సాహసించకూడదు. అట్లానే బలలో పాలు పొందకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోకూడదు. రెండూ ఉన్నాయి. త్వరపడి బలలో పాలు పొందకూడదు కదా, ఎందుకు తిప్పలని వదిలిపెట్టకూడదు. మళ్ళీ అర్థమవుతుందా? విడిచిపెట్టకూడదు. మరేంది? ఒక ఆప్షన్ ఉంది అక్కడ. ఆప్షన్ చేయెత్తకూడదు, ఫస్ట్ ఆప్షను. పరిశీలన చేసుకోకుండా బలలో పాలు పొందకూడదు, సెకండ్ ఆప్షను. థర్డ్ ఆప్షన్ ఏంటంటే కలవరిశిలో రక్తంతో క్షమాపణ అడిగి బలలో పాలు పొందొచ్చు. మూడో ఆప్షన్ కదా, మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ ఏది? మూడిటల్లో మూడవది కదా. ఏముంది మూడవది? క్షమాపణ ద్వారా కలవరిశిలో రక్తంతో కడగబడి తిరిగి కోల్పోయిన బలలో చేయి వేయవచ్చు. ఇది దేవుడు మనకిచ్చిన ఆప్షను. ఇదే కాదు, పతనమైన ప్రతి విశ్వాస జీవితము క్షమాపణ ద్వారా క్రీస్తు రక్తం ద్వారా తిరిగి ఉజ్జీవింప చేయబడుతుంది. బలహీనపరచబడిన ప్రతి క్రైస్తవ జీవితము క్రీస్తు యొక్క బలము చేత తిరిగి బలపరచబడుతుంది. కృంగిపోయిన ప్రతి క్రైస్తవ జీవితము ధైర్యపరచబడుతుంది. దిగులు చేత హృదయం కలతతో నింపబడిన ప్రతి జీవితం, ప్రతి హృదయము ప్రభు చేత ధైర్యపరచబడుతుంది. కారణం ఏంటంటే అది సిలువ యొక్క శక్తి. అందుకే కొరింథీయులకు పౌలు అపోస్తలుడు రాస్తూ 1వ అధ్యాయము 26వ వచనంలో అనుకుంటాను, నశించున్న వారికి సిలువ వెరితనముగా ఉంటే రక్షింపబడుతున్న దేవుని ప్రజలంగా మనకు సిలువ ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? దేవుని యొక్క శక్తి. ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ప్రభు వల్ల మనకి ఏంటిదంటే దేవుని యొక్క శక్తి. కనుకనే వీటి ప్రభు బలలో పాలు పొందటము మన క్రైస్తవ జీవితాలకు ఎంతైనా అవసరం. సరే, ఉదయకాలం ఆరాధనలో ప్రభు యొక్క పిలుపులను గురించి చూసాం. ప్రభు యొక్క పిలుపులు, ఒక 5 పిలుపులు జ్ఞాపకం చేశాను. పరిశుద్ధులుగా ఉండడానికి,
రక్షణ పొందడానికి, నిరీక్షణ కలిగిన ప్రజలంగా ఉండడానికి తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఈ 3 మాటలు కలిపితే ఏమంటాం చెప్పండి? నేను ఆరాధనలు ఈ 3 మాటలు విడదీసి చెప్పాను. ఈ 3 మాటలు కలిపితే ఏమంటాం? త్రిత్వము అంటాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము తీసుకుంటాం కదా. ఆశీర్వాదం ఏమిస్తాం? చివరి ఆశీర్వాదం తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క సహవాసం కదా, పరిశుద్ధాత్మని యొక్క, ఇలాగ 3 కలిపి ఆశీర్వాదం ఇస్తాం. కనుకనే బలలో పాలు పొందటానికి కూడా ప్రభువు కొంతమందిని పిలిచాడు. ఎలాగ పిలిచాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా మీ జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు కనుకనే నా యొద్దకి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ఫాస్ట్గా వెళ్తే ఫాస్ట్గా వెళ్తాం, అనేక విషయాలు చూడగలుగుతాం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివను. పిలుస్తా ఉన్నాడు, రండి మన వివాదము, మన ఇద్దరి మధ్య ఉన్న సమస్య తీర్చుకుందాం, ఒక సంధికి వద్దాం కదా, పరిష్కరించుకుందాం, సమస్యను పరిష్కరించుకుందాం. రండి. వివాదము అంటే తగాదా కదా, తగాద ఉంది, మన ఇద్దరికి శత్రుత్వం ఉంది, మన ఇద్దరికి సమాధానము లేదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అంటాడు, ఎలా సంధి చేశాడంట వీళ్ళకి? శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తము చేత సంధి చేశాడు. ఆకాశమునకు భూమికి మధ్యవర్తి ఒక్కడే. తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆయనే క్రీస్తు యేసును నరుడు, క్రీస్తు యేసును నరుడు ఈ వివాదమును తీర్చుట కొరకై కల్వరి శిలువలో రక్తమును చిందించాడు. ఇలాగున ఈ రక్తం చిందించబడింది. ఎర్రనివైన పాపములు ఏం చేయబడతా ఉన్నాయంట? తెల్లనివిగా చేయబడతా ఉన్నాయి. ఈ దినాల్లో అనేకులు ఎప్పుడు కూడా ప్రభువుతో వాదమును కలిగి ఉంటారు, కుటుంబాల్లో వాదం కలిగి ఉంటారు, సంఘాల్లో వాదమును కలిగి ఉంటారు. ఈనాటి వాదములు పోవాలి అంటే ఏం చేయబడాలి? మధ్యలో ఎవరు ఉండాలంట? ప్రభు ఉండాలి మన జీవితంలో. అందుకే వివాహ సందర్భాల్లో కూడా ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యం చెప్తారు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. కనుకనే ఈ కుటుంబ వ్యవస్థలో కూడా చూసినప్పుడు 3వ వ్యక్తిగా దేవుడు మనకు అక్కడ కనపడుతూ ఉన్నాడు. కనుక వివాదములు తీర్చే దేవుడు, ఎర్రనైన పాపములను తెలుపుగా చేసేటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు. మన ప్రయాసను మాన్పించేవాడు, మనకు విశ్రాంతినిచ్చేవాడుగా కనపడుతున్నాడు. ఇంకో మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువు కదా, 43వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం చూద్దాం రండి. కనులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని పిలుచుకొని రండి. ఎవరిని పిలుస్తా ఉన్నాడంట? కనులుండి అందులైన వారు, చెవులుండి బదిరులు అంటే, చెవులుండి బదిరులు అంటే ఎవరు? చెవిటోళ్ళు కదా. కనులుండి చూడలేని వారు, అనేక పర్యాయాలు మన క్రైస్తవ జీవితం ఇలాగే ఉండేది. కూర్చున్న వారు ఇంకెవరైనా కూడా కనులున్నాయి, ప్రభువుని చూడలేని స్థితిలో ఉంటే, చెవులున్నాయి, దేవుని యొక్క వాక్యాన్ని వినలేని స్థితిలో ఉంటే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో అంటాడు, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఇంకో మాట 49వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనం. 49వ అధ్యాయము
యెషయా గ్రంథం 8వ వచనాన్ని మనం చదువుతాం. 8వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి తిని నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోను చాలు చాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం చూస్తూ వచ్చిన 49వ అధ్యాయం 8వ వచనంలో 2 మాటలు మనం చదువుతూ వచ్చాం. ఏం మాటలు చదువుతూ వచ్చాం? ఇక్కడ చూడండి, చీకటిలో కూర్చున్న వారికి చెప్పుచు బయటకు రండి, బయటకు రండి. బంధింపబడిన వారితో చెప్తా ఉన్నాడు, బయలు వెల్లుడి. ఈనాడు అనేక పర్యాయములు, అనేకమైన పాపములు బంధిస్తూ ఉంటాయి మనల్ని కదా, బంధిస్తూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చెప్తాడు. పౌలు ఏమంటాడంటే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము నుండి ఏం చేయబడాలంట, మనము విడుదల పొందాలి. అనేక సార్లు చాలా సులువుగా బంధించబడతాం. ఒకప్పుడు బంధించబడ్డాం పాపము చేత, దేవుడు విడిపించాడు. మళ్ళీ ఏం చేయబడతాం? అనేక పర్యాయములు మళ్ళీ తిరిగి శత్రువు మనల్ని ఏం చేస్తుందంట, బంధించేదిగా ఉంటుంది. పాపములు మనల్ని బంధిస్తాయి. కనుకనే బంధింపబడిన వారితో చెప్తా ఉన్నాడు, ఒకవేళ నీ జీవితంలో ఏ పాపము నిన్ను బంధించిందో నువ్వు ఎరుగుతావు. అటు పాపము నుంచి దేవుడు నీకు విడుదలనివ్వాలని మధ్యాహ్నం ఆశపడతా ఉన్నాడు. కూర్చున్న వాళ్ళు ఇంకా రక్షణ పొందని ప్రజలు ఉంటే, నీ జీవితంలో నీ పాపములు ఎర్రగా ఉన్నప్పటికీ, నువ్వు బంధింపబడి ఉంటే, నీవు వివాదముతో ఉంటే ప్రభుతో కూడా, నువ్వు తప్పిగని ఉంటే, నువ్వు ప్రయాసముతో ఉంటే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసిన వాళ్ళు నా యొద్దకు రండి, నీ మధ్యాహ్నం ప్రభువు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అనేకులను పిలుస్తూ వచ్చిన దేవుడు, పాపులనే పిలువ వచ్చిన దేవుడు. మార్క్స్ వార్తలు మనం చదువుతాం ఆ మాట, నేను పాపులనే పిలువ వచ్చిన కానీ నేను నీతిమంతులను పిలువరాలేదు. లేకపోతే నేను పరిశుద్ధులను ఉంటే కాదు పిలవడానికి పరిశుద్ధులు లోకంలో. రోమా 3:11 అంటుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మేలు చేయుచుండు వాడు ఎవడును భూమి మీద ఒక్కడును లేడు. ఉంటే కదా పిలవడానికి. కనుకనే పాపం అందరిని బంధిస్తూ వచ్చింది, పాపులను పిలవచ్చాడు. ఈ మధ్యాహ్నం వేళ క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించిన మన జీవితాల్లో కూడా ఏ ఎర్రని పాపమో, ఏ బంధకమో మరి బలలో పాలు పొందకుండా నిన్ను ఆటంకపరుస్తూ ఉంది. అనేక సార్లు బంధించబడతాం, సులువుగా చిక్కులు పెట్టి పాపముల చేత అడ్డగించబడతాం. ఆ పాపములు ప్రభు బల దగ్గరకు రాకుండా మనలను ఆపేవిగా